హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇది వచ్చేసి మనకు ఆడ బ్యాటరీకి పూడి తెస్తుంది కదా, అక్కడ జరిగింది. చాలా సిచ్యువేషన్ ఉంది, కాకపోతే అది నేను షూట్ చేయలేకపోయాను. మన బండి అయితే దిగబడిపోయి ఆ నుంచి రావడానికి నానా తిప్పలు పడ్డాం. దానివల్ల ఆ టెన్షన్లో ఏం జరిగిందంటే నేను షూట్ చేయలేకపోయా వీడియో. అందుకని చెప్పి చెప్తున్నాను. అది ముందుకు వెళ్ళేటప్పుడు బాగానే, అంటే ఆ బ్యాటరీలో వచ్చిన పూడు అంతా కట్టబోసి దాంట్లో కొట్టిన తర్వాత అది ఆరిపోయింది. పైన మొత్తం ఒక లేరు 2 అడుగుల వరకు ఆరిపోయింది. 2 అడుగులు అడుగున్నారో మొత్తం ఆరిపోయింది. సరే, నేను వెళ్ళేటప్పుడు బాగానే ఉంది బండి. నేను కాదు, గోపి తోలుతుంది. నేను వెళ్ళి చూశాను ముందు. గోపి సరేలేమ్మనేసి బండి తీసుకొని రమ్మని వెనక్కి. వచ్చేటప్పుడు బాగానే వచ్చింది. అక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ ఎంత 2 సెకండ్లో లోపలికి వెళ్ళిపోయింది బండి. కరెక్ట్గా మన ట్రాకులు మునిగిపోయినాయి. ఆ ఛాయిసంగా అట్ట తిరుగుతుంది మిషన్ అంతే. ఇంక ఈలోపు టెన్షన్ వచ్చేసింది నాకు. అదిగాక ఆ గొంత అప్పుడు ఫస్ట్ తీసింది కూడా మేమే, ఆ బ్యాటరీ కట్టేటప్పుడు. అక్కడ గొంతలో మట్టి తీసి అట్ట ఆ బ్యాటరీకి పూడికి పోసాం. అప్పుడు తీసిన గొంత అంటే దగ్గర దాపు అది ఉంది, 10 అడుగులు లోతుంది. 10 అడుగులు కాకపోయినా కనీసం 8 అడుగులు లోతైన ఉంది ఆ గొంత. అందుకని చెప్పేసి నాకు భయం వేసింది. అమ్మో, గొంత చాలా లోతుంది, ఇది దిగబడిపోయిందంటే మళ్ళీ పెద్ద మిషన్ రావాలా, చాలా ఖరాబ్ అవుతుంది అనేసి టెన్షన్లో నేను వీడియో తీయలేకపోయాను. ఇంకా అమ్మటే మనవాడిని దింపేసి నేను ఎక్కి ఇంకా అటు కొంచెం ఇటు కొంచెం లేపుకుంటా, మళ్ళీ కొంత పొడి మట్టి వేసుకుంటా, మళ్ళీ వెనక్కి నెట్టుకుంటా, కొంచెం యువకలు లాక్కుంటా జాగ్రత్తగా తీసుకొచ్చాను బయటికి. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నట్టుంది. ఆయన కూడా అన్నాడు, తమ్ముడు ఈరోజు టైం బాగుంది తమ్ముడు, లేకపోతే నేను ఇచ్చే డబ్బులు ఏం సరిపోతాయి నీకు, చాలా నష్టపోయేవాడివి, ఏమనుకోగాకయ్యా అని అనేసి అన్నాడు. అన్న అనుకునేది ఏంది, టైం అన్నది. మనం ఇద్దరం వెళ్ళి చూసాం, బాగానే ఉంది కదా, పైన లోపల అంత ఇదిగా ఉందని నేను అనుకోలేదన్న, లేకపోతే అసలు దించేవాడిని కాదు. అంటే ఇక్కడ స్టార్టింగ్లో బకెట్ వేసి చూసాం, 2 అడుగుల దాకా బాగానే ఉందా, సర్లే ఆరింది కదా అని పోయాం. లోపల అంత నీరు చూడండి ఎలా వస్తుందో నీరు. అప్పుడు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే బండి ట్రాక్ ప్లేట్ మోటార్లు వచ్చేసి ముందు పక్కకి వెళ్ళాము. హైడ్లేర్కి వెళ్ళిపోకుండా ట్రాక్ మోటార్కి వెళ్ళి ముందుకు వెళ్ళాము. లేదు ట్రాక్ గిన పడి ఉంటేనా అల్లాడిపోయేవాళ్ళం. ఎట్నో ట్రాక్ బలేదు, ఆ పక్క ట్రాక్ ఇబ్బంది పెట్టలేదు, ఎట్నో ఇటు లేపి ఇటు లేపి అసలు టెన్షన్ వేసింది నాకైతే. 10 అడుగులు అవుతుంది కదా కొంత, మన మిషన్ అటు ఇటు ఇంజన్ వరకు మునిగిపోద్ది. ఇంజన్ వరకు ఏంది, క్యాబిన్ వరకు పోయిద్ది నాకు తెలిసి. ఏముంది లోపలంతా నీరే, చల్లగా వెళ్ళిపోద్ది, ఏముండదు ఇంకా. అసలు అది ఉంది కదా పొలము, ఈ మామూలుగా దీని మీద నుంచి ఆ పొలం వచ్చేసి 5 అడుగులు లోతుంది. అదే చూపిస్తున్నాడు అన్నయ్య. ఆ 5 అడుగుల లోతు మళ్ళీ కింద ఒక 5 అడుగులు తీసాం. 10 అడుగులు ఉంది, 10 అడుగులు గొంతది పైన. పక్క కింద ఫస్ట్ ఇప్పుడు మిషన్ పెట్టుకున్న కాడ ఫస్ట్ బ్యాటరీ కట్టేటప్పుడు పెచ్చికలో అంటే ఆ వేస్ట్ వచ్చిందని అక్కడ వేసి రోడ్ డాల్ చేసాం. అటు ఆ ఒకలా ఇంకొక గొంతు ఉంది కదా పైన, ఆ మట్టి ఎత్తుకు రావడానికి ఆడ దారాలు వేసాం. ఆ వేస్ట్ అంతా అక్కడ తోలి ఈ గొంత మీదకి వచ్చి అసలు నేను అనుకోలే, బండి బాగానే వెళ్ళింది లోపలికి, ఇంకెంత ఇబ్బంది పెట్టిద్దని అనుకోలేదు, లేకపోతే పోనిచ్చేవని కాదు. వర్షం పడుతుంది, మనోడు వర్క్ చేస్తూనే ఉన్నాడు చూడండి. ఇక్కడ జస్ట్ మిస్, లేకపోతే ఈ వర్షంలో అక్కడ అల్లాడి ఉండేవాళ్ళం మేము. బండి బయటకు వచ్చింది, లేకపోతేనా ఈ రోజంతా ఇన్ని సితారు సరిపోయేది మాకు. ఎట్లా గోపిని దింపి ఎమ్మటే నేను ఎక్కి బయటికి లాక్కొచ్చాను. ఫ్రెండ్స్, ఇది మన రాక్స్ రౌడీకి వర్క్ వచ్చింది. ఏది జామాయిల ముద్దులు అవి. అది వానరా సైట్ అతను ఫోన్ చేసి వచ్చి చూసుకోండి మాట్లాడదాము అని అంటే సరేలేమ్మనేసి వచ్చాం. ఆ సేను కడికి వచ్చి చూస్తే అంతా చిల్ల చెట్లు, అసలు ఎట్టుండమంటే అట్టుంది గలీజు చిల్ల, అసలు ముద్దులు కనిపించట్లేడ మనకు. ఏందని చూస్తే దగ్గరికి వెళ్ళి చూస్తే ముద్దులు ఎక్కడో పైన ఉన్నాయి. ఇది మొత్తం అంటే మనకు వాళ్ళు కాంట్రాక్ట్ ఇస్తారు చేను, అది కాంట్రాక్ట్ ఇచ్చిన దానివల్ల మనకు ముద్దుల వరకు కాంట్రాక్ట్ ఇస్తారు. ఈ చేను మొత్తం ఇదంతా బాగు చేయాలి. నేను అందుకని చెప్పి సరే చూసి నేను ఫోన్ చేస్తాను నీకు, మీరు వెళ్ళండి అనేసి అతన్ని పంపించాను. నేను వెళ్ళి చూస్తే అది చేనా అడవి అన్నట్టు కానొస్తుంది నాకు. అబ్బా, గంట లెక్క పెట్టుకోండి అంటేనేమో గంట లెక్క పెట్టుకోరు, ఆ రకంగా ఉంటేనేమో మనం లాసిపోతాం. గంటల లెక్క ఏమో వాళ్ళు లాసిపోతారని వాళ్ళ డౌట్. అంటే అందరూ ఎవరో మోసం చేశారని అందరూ అట్లా చేయరుగా, వాళ్ళ డౌట్ అది. నేను చెప్పాను సరే నేను చూసి ఫోన్ చేస్తానులేండి నాకు గిట్టుబాటు అయితే అనేసి చెప్పాను. అతను వెళ్ళాడు.
అందుకని మనం చూద్దాం అనేసి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి చూస్తే అసలు దారి పోవడానికి ముందు లోపలికి వెళ్ళడానికి దారి లేదు, అసలు మనుషులు పోయేటట్టే లేదు అది అసలు లోపలికి. ఇంకెట్టొకటి చిన్నగా ఎత్తుక్కొని ఈ చివరి మొత్తం చూస్తేనేమో ఈ చెట్లు శిల చెట్లు మొత్తం కొట్టేసి ఉన్నారు. ఆ కంపలోంచి పోవాలంటే ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఇప్పుడు వాళ్ళేమో మనకు చేను అట్టుందని చూపిస్తారు, అది కాంట్రాక్ట్ అంటారు. ముందు చేను చూపించి కాంట్రాక్ట్ అంటారు, తర్వాత ఇది మొత్తం బాగు చేయాలి. అప్పుడు మనకేం జరిగింది తెలుసా, లాస్ వచ్చింది. మనం ఒక 30 గంటలు కొప్పుకున్నాం అనుకో, వాళ్ళ దగ్గర దాకా 40 గంటలు 45 గంటలు అటు వరకు చేయించుకుంటారు. అప్పుడు మనకు చాలా లాస్ వచ్చింది దానివల్ల. అందుకని చెప్పేసి లోపలికి వెళ్ళి అసలు మొద్దులు ఉన్నాయా లేవనేసి లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే చెట్లు పెరిగి ఉన్నాయి ఆ మొద్దుల మీద, చూడండి ఎట పెరిగి ఉన్నాయి. ఆ చెట్లన్నీ మనం పీకేటప్పుడు మొత్తం వాటిని ఇరిచి మొద్దు చుట్టూ గొంత తీసి తీయాల్సి వచ్చింది. మొద్దు చూపిస్తా చూడండి ఎంతలా ఉందో, అది మొద్దు మామూలు లావలేదు అది. ఆ మొద్దుని పీకాలంటే ఒక మొద్దు వచ్చేసి పీకడానికి 5 నిమిషాలు 10 నిమిషాలు పట్టిద్ది. వాళ్ళకి అవన్నీ తెలియదు. మాకు సంబంధం ఏముంది, మేము కాంట్రాక్ట్ ఇచ్చాం కదా అంటారు. కానీ ఒక్కొక్క ముద్ద పీకాలంటే ఎంతలా ఉంటుందో చూడండి అది. అందుకు నేను డైరెక్ట్గా కొమ్మలు వచ్చిన పిలకలు కూడా ఇరిచి మరీ చూపిస్తున్నాను ముద్ద ఎంతలా ఉందని. ఒక్కొక్క ముద్ద అది కాక కొంగటేరు దిగిద్ది కిందకి. దానికి ఆ కొంగటేరు దిగడం వల్ల మరీ ఎక్కువ టైట్గా ఉంటుంది అది కాక కొంచెం ఇసుకపొర నేల ఉంటుంది, కింద వచ్చేసి రాయి నేల, అంటే గట్టిగా సట్టు, దానివల్ల బాగా గట్టిగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఇంకేం మాట్లాడాలి. అతనేమో మనం మొద్దులు కొట్టి మేస్త్రేమో అదేందో 3.5 ఎకరం అంట 14 టన్నులు అవుతుంది అన్నాడంట. నేను ఆడ పోయి చూస్తే అది 14 టన్నులు అయ్యేది నిజమే, కానీ 14-20 అయ్యిద్దో, కానీ ఆ చేను బీగడానికి మాత్రం 40 గంటలు పట్టిద్ది. ఆ మొద్దులు జామాయిలు బాగా గట్టిగా ఉంటాయి. అది మళ్ళీ సుబాబు మొద్దులు కానీ అయితే బాగా వస్తాయి, కానీ జామాయిలు కదా రావు, మనకు గట్టిగా గుచ్చుకుంటుంది. అందుకని చెప్పేసి నేను అతనికి ఫోన్ కూడా చేయలేదు. ఇంకా ఎప్పుడో వేయాలి చేను. అసలే అతను పోయినసారి మనకు 6 నెలలు తిప్పుకోండి, ఒక రోజు 2 రోజులు కాదు, 6 నెలలు 6 నెలలు డబ్బులు తిప్పుకొని ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు. లేదా రోడ్డు అంటే ఇందాక సిమెంట్ రోడ్డు ఎంట్రన్స్లో ఉంది మూల మీద, ఖమ్మం పాడవాళ్ళ చేను అయితే ఇతను బీకించుకొని ఆ డబ్బులకు 6 నెలలు తిప్పాడు. 42 గంటలు అంటే 50,000 రూపాయల పని. కాంట్రాక్ట్ కడిగితే 15,000 ఇస్తానంటాడు, 20,000 ఇస్తానంటాడు. గట్టిగా అనిపిద్ది ఎలా చూడంతలా ఉంది. ఇంకా పైన లాగా ఉంటాయన్నా, ఈ ఓన కూడా రాదు, అది చుట్టూరు బకెట్ వేసుకుంటూ కూర్చోవాలి. అందుట్లో మంది కేబుల్ బకెట్ కూడా కాదు. దీన్ని పెట్టడం వల్ల తప్ప ఏముండదు అబ్బాయి. అది ఆడాడన్నా 4 గంటలు చేసుకున్నా సరిపోద్ది. కేబుల్ బకెట్ వేసుకున్నా బకెట్ వేసుకున్నా కూడా ఆగదు, బండి వేసి వస్తుంటది. బండి మామూలుగా అసలు కొద్దిగా కూడా కదలట్లా, సైడ్ తిరిగిద్దిగా తెగుతాయి కదా ఏర్లు. పెద్ద బకెట్ అయితే నీకు తాగనీదు, మందమే పట్టుకుంటా. ఏదైనా గుంతలు తీసుకొని దిగాలి. కొంగటేరు కింద దిగింది ఇంకా సచ్చిందే బండి. కొంగటేరు ఉంది, కొంగటేరు లాగినట్టుండే అన్న జామల మొదలు. కొన్ని కోన్స్ ఏం చేస్తాయంటే చిక్కేరు అయ్యి, అది నువ్వు ఎర్ర నేల ఉంటుంది చూడు, అది దిగనీదు. ఇది ఓరకు ఇది కింద ఇసుక ముండ. సరే ఒక మాట అడిగి చూద్దాం, కాంట్రాక్ట్ లెక్క గంటల లెక్క అయితే అడుగు. నీ మనం లాస్ పోకుండా వాళ్ళకి లాస్ పట్టకుండా అడుగు. నీ అంచనా బట్టి దాన్ని బట్టి చూసుకోవచ్చు. చూడు అటు వచ్చింది పక్కకి, ఇంతలా వచ్చింది ఏరిట్టు పోద్ది. అది ఆడ తిరిగిద్ది నీకు. వాళ్ళే 3.5 ఎకరం కదా, సరే ఒక 3 రోజులు ఉంటుందిలే పని అనుకోండి. కంఫర్ట్ ఆయన దగ్గర ఉంటే ఇవన్నీ చెప్తారనే కారణాలు ఆయన గమ్ముకు వెళ్ళాడు, తెలియదు. కాంట్రాక్ట్ దానికి ఇస్తారు, ఇవన్నీ బేకాలి పేకాలుగా. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇక్కడ వర్క్ ఉందంటే చూడటానికి వచ్చాం ఫ్రెండ్స్, కాంట్రాక్ట్కి మాట్లాడుకుందామని. దుంపలు
జామాల దుంపలు 3.5 ఎకరం. ఈ లావు ముద్దు ఫ్రెండ్స్, మనకి చేయలేదు రాదు టైమింగ్. కాంట్రాక్ట్ అంటున్నారు వాళ్ళు, మినిమం 40 గంటలు అలా పడుతుంది. వీళ్ళు 15 గంటలు అలా చెప్తున్నారు. టైమింగ్ అయితే ఎక్కువ పడుతుంది. అది కాక హైట్ ఉంది చేనంతా, అది మొత్తం మడత చుట్టూ పీకాలి, మొత్తం డబుల్ వర్క్ ఉంటుంది. ఇట్లాంటి దాంట్లోకి రావాలంటే కొంచెం చూసుకొని టైమింగ్స్ అన్నీ చూసుకొని రావాలి. ఎందుకంటే కస్టమర్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ పోయిన ఫ్యూ మంత్స్ అంటే 1 year బ్యాక్ ఒక 6 months అమౌంట్ ఇవ్వకుండా ఆపాడు. అన్నయ్య తిరిగి అలిసిపోయాడంట కస్టమరు. మళ్ళీ ఇప్పుడు ఆ కస్టమర్ కాడికే వర్క్ వచ్చాము. మళ్ళీ ఇప్పుడు ఇది ఇంత పెద్ద కాంట్రాక్ట్ తీసుకోవాలన్నా కొంచెం టెన్షన్ ఉంది మాకు. ఎందుకంటే మళ్ళీ రేపు పేమెంట్ రాకపోతే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్, వర్క్ లేని సిచ్యువేషన్లో ఇబ్బంది పడాల్సి వస్తుందని. ఎందుకంటే అది సిచ్యువేషన్ మాత్రం. ఇది మాత్రం 40 hours అలా పడుతుంది గట్టిగా. 4 days వర్క్ మాకు. అరే అలా ఇంట్లో పడుకొని కూడా
మీకు ఇంటర్నేషనల్ హైవే చూపిస్తా చూడండి. మామూలుగా ఉందా ఇంటర్నేషనల్ హైవే 20 అలా చల్లడం. आ गया रॉक्स राउडी, हम आ गया गाड़ी का पास। हमारा गाड़ी क्या है जिंदगी में, कल वो काम किया, वो गड्ढा खोदने के लिए काम किया कल। अभी आज किधर काम पता नहीं, बोलने वाला है। मालिक जी काम किधर है आज? मेरा मालिक बोल रहेगा अभी, सुनो। अभी पूरा साफ करना है, अभी साफ करने के बाद गाड़ी लेके जाना पड़ेगा। अभी साफ करने का मूड भी नहीं है मेरे को। कल पानी डाल दिया पूरा, फिर साफ किया वो वाइट वाला पूरा। अभी वो सूखे तो चल जाएगा, ऐसे करना पड़ेगा। आज काम किधर है मालिक जी? नवंबर में दूसरा साइड में क्या काम है उधर? कैनाल 3 का नया कैनाल कोने के लिए? नया कैनाल, वो ओल्ड कैनाल का वो मिट्टी पूरा खत्म हो गया, साफ करके अच्छे साफ करना है कैनाल। ओल्ड कैनाल है, छोटा कैनाल। తెలుగు రాక ఏడుస్తున్నాడు, హిందీలో మాట్లాడాలి. హిందీలో మాట్లాడాలి, ఒక వీడియో అన్నా హిందీలో పెట్టాలి. హిందీ వాళ్ళు కూడా చూస్తున్నారు కదా.